జాగ్రత్త. కాలం అనేది చూస్తుంది. కాలం సీసీ కెమెరా కాబట్టి గుర్తుపెట్టుకో. కాలం అంటే రాత్రి పగలు. పైనుంచి చూసి అంటాడు హనుమ, ఈ అమ్మ కోసమే 14,000 మంది రాక్షసులు తెగటారిపోయారు. అవతల కవంతుడిని చంపేశాడు. ఎంతమంది రాక్షసులను చంపినాడు. ఈ అమ్మ కారణంగానే సుగ్రీవుడు పట్టాభిషేకాన్ని పొందాడు. ఈ అమ్మ కారణంగానే వాళ్ళు తెగటారిపోయారు. అమ్మా, నువ్వు ఇక్కడ కూర్చున్నావు కానీ నీ వల్ల అక్కడ ఎంతో కథ నడుస్తుందమ్మా. నీవు ఎంతో వైభవము కలదానివమ్మా అని మనస్సులో అనుకుంటాడు. గుర్తుపెట్టారా? అని మనస్సులో అనుకుంటాడు. మరెవరు తెలియాలి విషయం? మనసులో అనుకున్న విషయం ఎలా తెలుస్తుందండి? ఎవరికి ఇచ్చారు? చాలా విషయాలు రామాయణంలో మనసులో అనుకున్న మాటలు ఉంటాయి. పట్టుకుంటే ఇక్కడ పైకన్నా మిగతా చోట్లలో పైకన్నాడు. మాటను బట్టి మనం తెలుసుకోవాలి. ఇది మనసులో అనుకున్న మాట అని అనుకోవాలి. మనసులో అనుకున్న మాటను కూడా వాల్మీకి మహర్షికి తెలిసిపోతుంది. అందుకే చాలా రహస్యాలు వాల్మీకి రామాయణంలో ఉంటాయి. ఎందుకంటే మిగతా రామాయణాలలో మనసులో ఉన్న మాటను వాల్మీకి చెబితే దాన్ని జీర్ణం చేసుకోలేకుండా వాళ్ళు రచించలేదు. అందుకని చాలా రహస్యాలు మిగతా రామాయణంలో ఉంటుంది. కానీ వాల్మీకి మహర్షి రామాయణంలో తప్పకుండా ఉంటుంది. అంతే నికార్చుగా, అంతే ధీటుగా ఉన్నట్టుగా లైవ్ టెలికాస్ట్ అందించాడు గురువర్యులు, పూజ్యులు, ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు. అది ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ధర్మము.